PCOS, PCOD వీటికి కొన్ని ఆసనాలు వేయడం వల్ల సాధ్యం అంటారు. యోని ముద్ర అని ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏ ముద్ర వేసి వెళ్ళి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక అన్నీ మర్చిపోతారు. వాళ్ళు చదువుకునేటప్పుడు హాకిని ముద్ర అని ఉంటుంది. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. జీవితాన్ని సంపూర్ణంగా జీవించడమే ఒక చాలా పెద్ద యోగం అని పెద్దలు చెప్తుంటారు. కానీ జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదభరితంగా అండ్ అన్నిటికంటే ముఖ్యంగా లక్ష్య సాధనతో జీవించడమే ఒక చాలా పెద్ద యోగం. అండ్ దీనికోసం మనకి దైనందిన జీవితంలో చాలా ఉపయోగపడేది, మనకి దాదాపు ఒక దిక్సూచిగా మనని గైడ్ చేసేది ఏమిటి అంటే యోగ సాధన. ఇంతకీ యోగా అంటే ఏమిటి, ఎవరెవరు యోగా చేయాలి, ఎటువంటి వాట్లకు యోగా చేయాలి, ఇది శారీరక అంశమా, ఆధ్యాత్మిక అంశమా, వీటన్నిటిపై మాట్లాడబోతున్నాయి. వాళ్ళ మనతో పాటు యోగా గురువులు అత్రి అంటే అరుణ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే యోగాకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు అరుణాదేవి గారు ఉన్నారు. నమస్కారం అరుణాదేవి గారు. నమస్తే అండి, స్వాగతం. సో మామూలుగా ఎప్పుడు ఈ డౌట్ వస్తూ ఉంటుంది, కూర్చున్నప్పుడు వెన్నుపూస ఇలా నిటారుగా ఉంచి మూలాధారాన్ని కంప్లీట్గా భూమిలోకి వదిలేసి కూర్చోవాలంటారు. అంత అవేర్నెస్తో ఉండడం సాధ్యమా అండి? అవసరం లేదండి. ఇప్పుడు మనం ఏదైనా, ఇప్పుడు మీరు పనిలో ఉన్నారు, పని మీద మన ఫోకస్ ఉంటుంది, మన మూలాధారం మీద ఉండదు. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో ఉండండి. నేను స్ట్రెయిట్గా పెట్టుకుని వెన్నెంక నిటారుగా పెట్టుకుని మీరు పని చేయగలుగుతారా? యూఆర్ నాట్ కంఫర్టబుల్. ఎవరికీ కంఫర్టబుల్ కాదు. మూలాధారము భూమికి ఆనించాలి అంటే మూలాధారము అని అంటే అది దాని ఫోర్స్ భూమి వైపే ఉంటుంది. కాబట్టి మీరు కూర్చోగలిగే స్థితి అంటే ఒక ఆసనం అంటే మీరు పద్మాసనం అంటే ఓ పెద్ద పెద్ద తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి చేసే ఆసనాలు కాదు. అన్ని భంగిమలు ఆసనాలే, ప్రతి భంగిమ ఆసనాలే. మీరు నుంచున్నా కూర్చున్నా మీరు పని చేసేటప్పుడు ఒక భంగిలో ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు, ఎటైనా ఉండొచ్చు కదా. కంటిన్యూస్గా అంటే ఒక ఆసనంలో స్ట్రైట్గా అంటే లెగ్స్ ఫోల్డ్ చేసి మనం పద్మాసనం, అన్నిటికన్నా ముఖ్యమైన ఆసనం, అద్భుతమైన ఆసనం చెప్పాలంటే పద్మాసనం ఈజ్ ద హైయెస్ట్ ఆసనం. అంటే ఎందుకు పద్మాసనం హైయెస్ట్ ఆసనము అని అంటే ఎప్పుడైతే లెగ్స్ ఇట్లా క్రాస్ చేసి కూర్చున్నామో మనకి ఆ లైఫ్ ఫోర్స్ అనేది సర్క్యులేషన్ బ్రెయిన్కి ఎక్కువ వెళ్తుంది. సో మూలాధారం మనం జనరల్గా యోగా ఎలా ఉంటుంది అని అంటే మనం తీసుకునే శ్వాస కిందకి ఎక్కువ ఉంటుంది. అంటే ఎప్పుడు మనకు పంచవాయువులు ఉంటాయి, ప్రాణాపాన సమాన వ్యాన ఉదాన వాయువులు 5 పంచప్రాణాలు ఉన్నాయి. అందులో అపాన వాయువు ఎలిమినేషన్ ఎప్పుడు కిందకు ఉంటుంది అన్నమాట, మూలాధారం వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రాణ ఎప్పుడు కూడా పైకి ఉంటుంది అన్నమాట, సహస్రాహార వైపుకి వెళ్తూ ఉంటుంది. ఈ రెండు ఎప్పుడు ఫైటింగ్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఎక్కువ మనకి గ్రావిటీ ఫోర్స్ మనకి ఎర్త్ భూమి కాబట్టి ఎప్పుడూ కూడా మనకి కిందకి ఎక్కువ ఉంటుంది. అయితే కిందకి వెళ్ళే దాన్ని ప్రాణశక్తిని పైకి వెళ్ళి సహస్రాహాల్లో కలపడమే యోగం. ఇంకా ఈ ఆసనాలు రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఏదైనా ఫైనల్గా అదే కదా చేసేది. శారీరక వ్యాయామమా యోగా అంటే? చాలామంది ఇది కేవలం యోగా వెయిట్ లాస్ కోసం, ఇంకో దానికోసం అనుకుంటారు. కొంతమంది ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి మనస్సుని, శరీరాన్ని ఏకీకృతం చేయడానికి ఒక సాధనం, ఒక మార్గం అంటారు. కొంతమంది ఇది ఆధ్యాత్మిక ఒక మార్గం, మనలోని భగవతత్వాన్ని తెలుసుకోవడానికి అంటారు. మీరేం నమ్ముతారు అరుణ గారు? మీరు అన్నారు యోగా అనంటే యాక్చువల్లీ అర్థం ఏంటంటే కలపడం, కలయిక, మార్పు, శాంతి, ఇలా ఈ అర్థాలు మెయిన్గా. ఇప్పుడు యోగా అంటే అందరూ ఎలా ఉంటుందంటే, మీరు జనరల్గా చాలామంది అడుగుతూ ఉంటారు, మనం మెడిటేషన్ చెప్తారా అని అడుగుతారు. నాది యోగా ఇన్స్టిట్యూట్ కానీ మెడిటేషన్ చెప్తారా అని అడుగుతారు. సో అలా కాదు. యోగా అంటే ఏంటి అంటే మీరు ఆసనం ఎందుకు కూర్చున్నారు, మీరు ఒక పని చేయడానికి ఒక పోస్టర్, అది ఆసనం. మీరు ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టారు, శ్వాస మీద అంటే ఇన్హేల్ ఎక్సేల్ మీద ధ్యాస పెట్టారు. ఆ ట్విస్టింగ్ చేస్తున్నారు, బెండింగ్ చేస్తున్నారు, ఏది చేసినా కూడా విత్ బ్రీతింగ్తో చేస్తారు. అంటే మీ బాడీ మూమెంట్, మీ బ్రీతింగ్, శ్వాస రెండు సింక్రనైజ్ అవ్వాలి మీరు ఏది చేసినా యోగాలో.
తర్వాత ఒకే దాని మీద ధ్యాస పెట్టి చేస్తున్నారు. మీరు ముందుకు వంగాలంటే వంగుతున్నారు, లేకపోతే పక్కకి, లేకపోతే ట్విస్టింగ్, లేకపోతే హోల్డింగ్, ఏదో ఒకటి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఒకటే పని చేస్తున్నారు. ఆసనం అంటే ఎటువంటి ఒక పోస్టర్లో కూర్చోవడం, శ్వాస, ప్రాణాయామం అండ్ ఒక దాని మీదే ఫోకస్ చేస్తున్నారు. అది ఏమవుతుందంటే ధారణ అవుతుంది. అంటే మీకు ఆసనము, ప్రాణాయామము, ధారణ ఈ 3 కలిపి చేసేదాన్ని యోగా అంటారు. ఇలా చేస్తే మీకు మెడిటేషన్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. అది ఆటోమేటిక్ మెడిటేషన్ అవుతుంది. మెడిటేషన్ అనేది ఎవ్వరు ఎక్కడ నేర్పించరు. ఇది ముందు అందరు తెలుసుకోవాల్సిన విషయం. ఎవ్వరు నేర్పించరు, ఎక్కడ రాయలేదు. మీరు ఇలా చెయ్యండి, ఇది చేస్తేనే ధ్యానం, లేకపోతే దీని మీద ఫోకస్ చేయండి. ఒకళ్ళు బిందువు మీద ఫోకస్ చేయమంటారు, ఒకళ్ళు జ్యోతి మీద ఫోకస్ చేయమంటారు, ఇంకొకళ్ళు ఏదో ఇష్టమైన దేవత మీద ఫోకస్ చేయమంటారు. రకరకాలు. అదంతా ధారణే, మెడిటేషన్ కాదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతున్న మెడిటేషన్ క్లాసెస్ అన్నీ ధారణే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మా దగ్గర బోర్డులో ఎక్కడ మెడిటేషన్ క్లాసెస్ అని ఉండవు. ఎంతసేపు ధారణ, రకరకాల ధారణలు, రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయే తప్ప మెడిటేషన్ అని ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే మీరు మెడిటేషన్ చెప్పరు కదా అని అడుగుతారు. అది ఫస్ట్ క్వశ్చన్. అది మీరు మెడిటేషన్ నేర్పిస్తారా? ఎందుకు మీకు మెడిటేషన్ ఏం నేర్పించాలని మా డాక్టర్ గారు చెప్పారు. మీరు స్ట్రెస్లో ఉన్నారు, మెడిటేషన్ క్లాస్కి వెళ్ళమని చెప్పారు. మెడిటేషనే కావాలి మాకు అవన్నీ ఆసనాలు అవన్నీ వద్దండి, చేయొద్దన్నారు మా డాక్టర్ గారు. సో ఓన్లీ మెడిటేషనే చేయమన్నారు. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. అంటే ఇది ఏదైతే ధారణ ఉందో అది సహజంగా జరిగే ఒక ప్రక్రియ. ఆ ధారణ మనం అన్ని పనులలోనూ తర్వాత అలవర్చుకోవడానికి ఒక మార్గం ఉంటుంది. ధారణ అనేది వస్తే మీకు అన్నీ వచ్చేసినట్టే. శారీరక అంశాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎందుకంటే చాలామందికి శారీరక సమస్యలకి యోగా తప్పకుండా సమాధానాలు, పరిష్కారాలు చూపుతుందంటారు. ఈ PCOS, PCOD వీటికి కొన్ని ఆసనాలు వేయడం వల్ల సాధ్యం అంటారు. అసలు ఎలా ఒక పాస్చర్లో కూర్చోవడం వల్ల, ఒక ఆసనం వేయడం వల్ల ఈ సమస్యలు ఎలా అసలు నివారణ అవుతాయి? మీకు నేను చెప్తాను. మీరు ఆసనాల గురించి అడిగారు, నేను ఇంకా సింపుల్గా చెప్తా. ఒక PCOD ప్రాబ్లం, PMS, ఎనీ గైనిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు సింపుల్ ఒక ముద్ర చెప్తా. మీరు ఇంకా ఆసనాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. అంటే ముద్రాస్ అంటే మీకు తెలుసుంటుంది, హ్యాండ్, అవును, జస్ట్ హ్యాండ్ ఫింగర్స్తో చేస్తాం మనం. హస్తముద్రలు అంటారు. హస్తముద్రలు, కాయముద్రలు అంటే శరీరంతో చేసేవి. అవి కొంచెం ఆసనాల్లానే ఉంటాయి. చేత్తో చేసేవి హస్తముద్రలు అంటారు. అంతర్గత ముద్రలు అని అంటే లోపల లాక్ చేసే వాటిలో అంతర్గత ముద్రలు అంటారు. మనోముద్రలు ఉంటాయి, అవి వేరు. చేతి ముద్రలు చాలామందికి తెలుసు. యోని ముద్ర అని ఉంటుంది, సింపుల్ ముద్ర ఉంటుంది, కొంచెం అడ్వాన్స్డ్ ఉంటాయి, ఇంకా సూపర్ ఇంటర్మీడియట్ లెవెల్ కూడా ఉంటాయి ఈ ముద్రలు. అంటే చాలా సింపుల్. చూడండి, మీ 2 చేతులు మీ బొట్టన వేలు ఇలా పెట్టండి, ఇక్కడ ఇలా జాయిన్ చేయండి లిటిల్ ఫింగర్స్. తర్వాత ఈ 2 ఒకదాని కింద క్రాస్ చేసి పెట్టేయండి. ఓకే, లెఫ్ట్ రైట్ కింద, రైట్ లెఫ్ట్ కింద. రైట్ కిందకు వస్తుంది, లెఫ్ట్ పైకి వచ్చింది, రైట్ కింద, లెఫ్ట్ పైకి, రైట్ కింద. తర్వాత ఇండెక్స్ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఇండెక్స్ ఫింగర్స్ ఇలా ఉంచేసేయండి, ఇలా. జస్ట్ దిస్ ఈజ్ ద యోని ముద్ర. ఓకే, ఇది చాలా కష్టంగా ఉంది, చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని మీకు అనిపిస్తే, ఎవరికైనా అనిపిస్తే, ఇట్స్ అ సింపుల్ ముద్ర. ఈ 3 ఫింగర్స్ ఇట్లా లాక్ చేసి, ఇది ఇండెక్స్ ఫింగర్స్ కింద పెట్టారు, థంబ్ ఇట్లా ఇలా పెట్టి ఇది కిందకి రావాలి. దిస్ ఆల్సో మీ ఇండెక్స్ ఫింగర్స్ 2 కిందకి, కిందకి ఉండాలన్నమాట, ఇలా ఉండాలి. ఎగ్జాక్ట్గా మీ లోయర్ అబ్డామెన్ అంటే నావెల్కి కింద లోయర్ అబ్డామెన్ ఇక్కడ పెట్టుకొని కూర్చోవాలి. కూర్చొని కళ్ళు మూసుకుని మీ కొన్ని రౌండ్స్ మీ బ్రెత్ మీద ఫోకస్ చేయాలి. చేసి మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, మీ యూట్రస్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఓవరీస్లో ప్రాబ్లం ఉందా, ఎక్కడ ఉంది అనేది మనకు తెలుస్తుంది. PCOD, ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అక్కడ ఫోకస్ చేసి ఎలా చేయాలి అని అంటే, జస్ట్ ఇన్హేల్, శ్వాస తీసుకుని, మీరు తీసుకున్న శ్వాస డైరెక్ట్గా అక్కడికి వెళ్తున్నట్టుగా విజువలైజేషన్ అనమాట. డైరెక్ట్ మీరు తీసుకున్న శ్వాస డైరెక్ట్గా మీ యూట్రస్ లేకపోతే మీ ఓవరీస్ అక్కడికి వెళ్తున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకుని, అక్కడున్న ఇంప్యూరిటీస్ అవన్నీ కూడా నేను శ్వాసతో బయటకు వదిలేస్తున్నానని జస్ట్ మనసులో అలా ఒక కొన్ని రౌండ్స్ అట్లా చేయాలి. చేసిన తర్వాత మీరు బ్రీతింగ్ అంతా, అంటే శ్వాస కాదు మనం తీసుకునేది, ప్రాణశక్తి, జీవశక్తి. నేను తీసుకున్న జీవశక్తి శ్వాస ద్వారా తీసుకుని నాకు ఎక్కడ సమస్య ఉందో అక్కడ ఇస్తున్నాను. అలా కొంచెం సేపు
ఒక 5 నిమిషాలు చాలు, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. రోజు ప్రతిరోజు ఒక 5 minutes ఎవ్రీ డే. ఇంకా ఎక్కువ సమస్య ఉందనుకోండి 2 సార్లు చేయండి, ఇంకా ఎక్కువ సమస్య ఉందనుకోండి 3 సార్లు చేయండి. సమస్య ఎక్కువ ఉంటే టైం కూడా పెంచవచ్చు. 10 minutes మార్నింగ్, 10 minutes ఈవినింగ్, 20 minutes ఆఫ్టర్నూన్, ఇంకా ఎక్కువ ఉంటే ఆఫ్టర్నూన్ 10 minutes. సో మీకు 30 minutes అయిపోతుంది. సమస్యను బట్టి చేయండి, చాలా సింపుల్. అలాగే చాలామందికి యాంగ్జైటీ, బాగా గాబరా రావడం, చెమటలు పట్టడం, ఎగ్జామ్స్కి ముందు పిల్లలకి, ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏ ముద్ర వేసి ఇలాంటి అంటే ఒక 5-10 నిమిషాలు వాళ్ళని వాళ్ళు సెంటర్ చేసుకోవచ్చండి? వాళ్ళకి మీరు స్టూడెంట్స్కి అయితే నేను 2 ముద్రలు చెప్తాను. స్టూడెంట్స్కి ఏంటి అని అంటే వాళ్ళ టెన్షన్, ఎగ్జామే కదా, వాళ్ళకి మెమరీ బాగుండాలి, ఫోకస్ బాగా రావాలి, వాళ్ళ చదివింది రికార్డ్ అయిపోవాలి, వాళ్ళు ఎగ్జాక్ట్గా అక్కడ వాళ్ళకి గుర్తుండాలి. కొంతమంది చదువుతారు, వెళ్ళి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక అన్నీ మర్చిపోతారు, బ్లాంక్ అవుట్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు వాళ్ళు చదువుకునేటప్పుడు హాకిని ముద్ర అని ఉంటుంది. జస్ట్ సింపుల్గా వాళ్ళు బెంచ్ మీద కూర్చున్నా, చైర్లో కూర్చున్నా కూడా 2 పాదాలు ఇలా కింద నుంచి మన వెన్నెముక స్ట్రైట్గా ఉంచి ఆల్ ఫింగర్ టిప్స్ జస్ట్ ఇలా జాయిన్ చేసి ఈ థంబ్ నావెల్ వైపు ఉంచాలి, ఇలా ఉంచాలి. మీ ఎల్బోస్ ఇలా టచ్ చేయకూడదు, ఇలా ఓపెన్ చేసి ఉండాలి. జస్ట్ సిట్ స్ట్రైట్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. కొంచెం సేపు ఇలా కూర్చోండి, ఎందుకంటే మీకు కామ్ అయిపోతుంది, మీరు రికార్డ్ అయిపోతుంది. మీరు ఏదైనా వినేటప్పుడు కూడా, ఒకవేళ మీరు చదివేటప్పుడు, చదువుకునే ముందు ఈ ముద్రలో కనుక మీరు కూర్చుని చదువుకున్నారు అని అంటే రికార్డ్ అయిపోతుంది. ఒక 2-3 minutes, ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 3 minutes మ్యాక్సిమం 5 minutes అలా కూర్చుని తర్వాత వర్క్ చేసుకోవడం కానీ, వాళ్ళు ఏదైనా చదువుకోవడం కానీ అలా చేశారనుకోండి, మొత్తం రికార్డ్ అయిపోతుంది. ఒకవేళ ఎగ్జామ్ హాల్కి వెళ్ళారు, చదివింది టెన్షన్ మర్చిపోయారు, పెద్ద టైం ఏం అవసరం లేదు, జస్ట్ ఒక్క నిమిషం ఆ టెన్షన్ పడే కన్నా వాళ్ళు అలా కళ్ళు మూసుకుని మళ్ళీ అలా కూర్చున్నారనుకోండి, రీకలెక్ట్ చేసేస్తుంది. ఇది అద్భుతమైన ముద్ర. ముద్రలు ఎలా పనిచేస్తాయి, ఇలా కూర్చుంటే ఎలా అని అనడానికి లేదు, దిస్ ఆర్ ఆల్ సైన్స్. మీ బ్రెయిన్కి వెళ్ళే నర్వ్ ఎండింగ్స్ అన్నీ కూడా మీ టిప్స్లో ఉంటాయి. రైట్, దిస్ ద టిప్స్. ఈ టిప్స్ బ్రెయిన్ నర్వ్స్. మీరు ఏదైనా ఇంపార్టెంట్ది వినాలనుకుంటున్నారు, మంచి స్పీచ్ వినాలనుకుంటున్నారు, జస్ట్ ఇలా కూర్చుని మీరు ఇలా కూర్చుని అలా వినొచ్చు, సార్ రికార్డ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. స్టూడెంట్స్కే కాదు, ఎవరికైనా సరే మెమరీ ఇంక్రీజ్ కావాలి. అల్జైమర్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతిదీ మర్చిపోతూ ఉంటారు, కీస్ ఎక్కడో పెడతారు, పేపర్స్ ఎక్కడో పెడతారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో పెట్టింది వాళ్ళకి తెలుసు, గుర్తులేదు, మీ బ్రెయిన్కి తెలుసు దానికి. సో జస్ట్ యాక్టివేట్ యువర్ బ్రెయిన్, సింపుల్ కీ ఇది, అంతే. ఇలా కూర్చున్నారనుకోండి గుర్తొచ్చేస్తుంది. ఎటువంటి సమస్యలకి నేరుగా మనకి తక్షణం ఒక భరోసా, ఒక ఉపశమనం కలిగించడానికి కొన్ని ముద్రలు కానీ ఆసనాలు కానీ ఉపయోగపడతాయి. ఉదాహరణకి నేను చెప్పిన 2-3 మాట్లాడుకుందాం. మోకాళ్ళ నొప్పులు, వీటికి ఏం చేయొచ్చండి? చాలా కామన్గా చూస్తున్నాం. మోకాళ్ళ నొప్పులు జనరల్గా ఇప్పుడు వచ్చేది అందరికీ కూడా కామన్ అయిపోయింది. మోకాళ్ళ నొప్పులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వెయిట్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఒకవేళ ఓవర్ వెయిట్ కనుక ఉంటే వెయిట్ లాస్ అవ్వాల్సిందే. మీరు ఏది చేసినా కూడా మీరు ఓవర్ వెయిట్ అంటే దాని మీద ఎక్కువ వెయిట్ పడుతున్నప్పుడు మళ్ళీ అది పెయిన్ వస్తూనే ఉంటుంది. అవును, ఫస్ట్ కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి, సడన్గా కాదు, స్లోలీ వెయిట్ లాస్ అవ్వాలి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు రావడానికి, అంటే నా యోగిక్ సైన్స్ ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు అందరికీ వచ్చే నొప్పులు చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చు. మన గట్ అంటే మన కంప్లీట్ డైజెస్టివ్ ట్రాక్ ఏదైతే ఉందో, లార్జ్ ఇంటెస్టైన్ డ్రై అయిపోవడం వల్ల, మాయిశ్చరైజర్ లేకపోవడం వల్ల ఇమీడియట్గా మీకు ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ముందుగా జాయింట్ ఏది మనకి పెద్ద జాయింట్ ఏదైనా ఉంటే నీ జాయింట్, ఎందుకంటే ఇదే ఎక్కువ వాడతాం కదా మన. సో ఈ జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. ఇట్స్ చాలా సింపుల్ అన్నమాట. మీరు నొప్పి ఇక్కడ వచ్చింది కదా అని ఇక్కడ ఫోకస్ చేయకుండా ఫస్ట్ మీ డైజెస్టివ్ సిస్టమ్ చూసుకోవాలి. మీకు మోషన్ ఫ్రీగా అవుతుందా లేదా, మీకు డ్రైనెస్ ఉందా లేదా. ఎలాగైనా డ్రైనెస్ ఉంటుంది. 40 years వచ్చిందంటే డ్రైనెస్ ఆటోమేటిక్గా వస్తుంది. దానికి మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, అది మనం మర్చిపోయాం, ఇప్పుడు అందరూ మర్చిపోయారు. వంట ఆముదం మీకు గుర్తుందో లేదో? అవును, ఇది వరకు అంటే చంటి పిల్లలకు వేసేవాళ్ళు. చంటి పిల్లలకు కాదన్నా అందరికీ వేసేవాళ్ళు. వంటింట్లో అలా ఒక సీసా ఇలా తగిలించి ఉండేది. నాకు తెలిసి నా చిన్నప్పుడు ప్రతి వంట గదిలో ఇట్లా తగిలించి పెట్టేవాళ్ళు. దాన్ని గ్లాస్ బాటిల్లోనే వేసేవాళ్ళు, దేంట్లోనూ వేసేవాళ్ళు కాదు. దానికి మూత ఏదో కార్క్ లాంటిది పెట్టి అలా పెట్టి ఉంటుంది అన్నమాట. అది వంట ఆముదం అని ఎందుకు అన్నారంటే వంటలో ఉపయోగించేది కాబట్టి. పప్పు ఆకుకూర పెట్టినప్పుడు ఓ 2 స్పూన్లు వేసేవాళ్ళు.
అలాగే తోటకూర వండుతారు. ఇప్పటికీ మీకు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా ప్రాంతంలో కొయ్య తోటకూర వండుతారు. ఒత్తి ఆముదం నెయ్యితోనే వండుతారు, ఇంకా వేరే ఏమి వేయరు అందులో. చిన్న తోటకూర ఉంటుంది, అందులో వేసి అది చాలా బాగుంటుంది. 1 month నిలవ ఉంటుంది అది పచ్చడి. అరుగుదల కోసం కదా, డైజెషన్ కోసం. ఇంకా మంచి మాయిశ్చరైజర్ చేస్తుంది అది. మీకు అసిడిటీ రాకుండా చేస్తుంది, అల్సర్స్ రాకుండా చేస్తుంది, ఇండైజెషన్ రాకుండా చేస్తుంది, కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా మీకు? కాల్షియం. దాంట్లో ఉండే కాల్షియం బాడీ పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంది. కాల్షియం చాలా దాంట్లో ఉంటుంది. కాల్షియం ఆకుకూరల్లో ఉంది, పాలల్లో ఉంది, అన్నిటిలో ఉంది. మన కాల్షియం సప్లిమెంట్ వేసుకున్నా కూడా బాడీ పూర్తిగా తీసుకోదు. మీకు ఈ క్యాస్టర్ ఆయిల్లో ఉండే కాల్షియము బాడీ పూర్తిగా తీసేసుకుంటుంది. మరి క్యాస్టర్ ఆయిల్ తీసుకునే విధానం ఏమిటి? తీసుకునే విధానం ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే మోషన్స్ అవుతాయి. అందరికీ అదే గుర్తుంది, ఆముదం తాగితే మోషన్స్ అవుతాయి. అవును, అంతే. అది ఒక వెగిటుగా కూడా ఉంటుంది అని అంటారు. అందుకే మొహన్లా పెట్టావు అవునా అంటారు. కానీ అంత అవసరం లేదు. అది ఎప్పుడు చేస్తారు అలా? మీరు క్లెన్స్ చేసుకోవాలని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తాగుతారు. కానీ మనం పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఒక 40 years 30 years వచ్చినాయి అంటేనే 30 నుంచే వంటలో వాడడం మొదలు పెట్టాలి. వాసన వస్తుంది కదా చాలా మంది. రాదండి, వండిన ఆముదం ఎప్పుడు వాసన రాదు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి చూడండి, అవి మీకు వాసన వస్తాయి. అసలు వండిన ఆముదం తీసుకున్నారంటే ఎంత కమ్మని వాసన వస్తుంది తెలుసా? అది ఎక్కువ రోజులు ఉండిపోతాయి. 1 సంవత్సరం 6 నెలల పైనే మీ దగ్గర ఉండిపోతే అది కొంచెం స్మెల్ మారుతుంది. అది కూడా గ్లాస్ బాటిల్లోనే పెట్టాలి మీరు. వేరే ప్లాస్టిక్ దాంట్లో, స్టీల్ ఏది వాడకూడదు, గ్లాస్ దాంట్లోనే పెట్టాలి. సో ఆ ఒక్క ఆముదం మీ దగ్గర ఉంటే మనం క్యాన్సర్ వరకు ట్రీట్ చేయొచ్చు. అంటే ఆముదం పోపుల్లో వేయడం? పోపుల్లో వేయకూడదు. నో అట్లా కాదు. మీరు పప్పు ఆకుకూర పెట్టారు, సపోజ్ పప్పు పాలకూర పెట్టారు, అంత పెట్టిన తర్వాత కుక్కర్లో పెట్టేస్తారు కదా, లాస్ట్ అన్నీ వేస్తారు, ఆకుకూర వేస్తారు, కొంచెము పసుపు వేస్తారు, అన్నీ వేస్తారు కదా. అప్పుడే ఇప్పుడు 2 మనుషులు ఉన్నారనుకోండి, 2 కోసం మీరు పప్పు చేస్తున్నారు, 3 కోసం 2 teaspoons వేయాలి అంతే. అంతకు మించి ఎక్కువ వేయకూడదు. మీరు ప్రతిరోజు వాడాలి అంటే 1 teaspoon చాలు మీకు, చిన్న స్పూన్. మేము క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ప్యాక్స్ కోసం కొన్ని ఆయిల్స్ తయారు చేస్తాను. ఎనీ దానికి థైరాయిడ్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఎనీ యూట్రస్ క్యాన్సర్స్, ఎనీ క్యాన్సర్స్, ఈవెన్ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా, ఎనీ ట్యూమర్స్ ఉన్నప్పుడు ఆ ప్యాక్స్ ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లై, అదేం లోపలికి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీ డే జస్ట్ వాళ్ళు పడుకునేటప్పుడు దానికి ఒక క్లాత్లో వేసుకుని దాని మీద చెప్తాం ఎలా పెట్టుకుని పడుకుంటే సరిపోతుంది, మార్నింగ్ తీసి పడేది. ఎవ్రీడే అలా చేస్తే ఇప్పుడు నా దగ్గర 100s మీద కేసెస్ ఉన్నాయి. ట్యూమర్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, బ్రెయిన్ ట్యూమర్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ నాకు వాడుతూనే ఉంటాను. అంటే ఓరల్గా తీసుకోవడం వల్ల ఎక్స్టర్నల్ ప్యాక్ నేను ఓరల్గా తీసుకోమని చెప్పట్లేదు, ఓన్లీ ఎక్స్టర్నల్ ప్యాక్. అంటే ట్యూమర్స్ ఈవెన్ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు అడిగారు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, PCOD ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే సమ్ ఇన్ఫర్టిలిటీ కేసు ఉన్నాయి, ఎగ్ రిలీజ్ సరిగ్గా లేదు, మొబిలిటీ సరిగ్గా లేదు, ఇలాంటి వాళ్ళందరూ ఇండైజెషన్ సరిగ్గా, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, సరిగ్గా బ్లోట్ అవుతుంది పొట్టకి, అందరికీ కూడా నేను ఒక్కటే చెప్తాను, ఆముదం ప్యాక్ వేసుకోండి. మీకు దొరికితే, వండిన ఆముదం మీకు దొరికితే ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు వాడాల్సింది ఏదైనా ఉంటే ఆముదం. అంటే ఒక బట్టని తడిపి వేస్తారా? తడిపిని కాదండి, ఒక కాటన్. మామూలుగా అయితే ఇప్పుడు అలా ప్యాక్ వేసుకోవడానికి మనకి ఇక్కడ దొరకవు కానీ బయట దొరుకుతాయి. సో ఒక కాటన్ అంటే దూది మనకి రోల్స్ దొరుకుతాయి మెడికల్ షాప్లో. అది మనకి ఎంత కావాలి, సపోజ్ బ్రెస్ట్కి వేసుకోవాలనుకోండి, ఇంత క్లాత్ అది రోల్ దొరుకుతుంది కదా, అంత కట్ చేసుకోవాలి. అంత పీస్ కట్ చేసుకుని దాని ఎంత ఉందో అంత ఒక ప్లాస్టిక్ షీట్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. దాని మీద కొంచెం ఆయిల్ ఇలా వేస్తూ ఉంటే అదంతా కాటన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు దాన్ని డైరెక్ట్ మన ఈ శరీరం మీద పెట్టుకుని దానిపైన ప్లాస్టిక్ షీట్ పెట్టుకుని ఒక క్లాత్తో కట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది నైట్ అంతా, రాత్రి పడుకునేటప్పుడు పెట్టేసుకుంటే నైట్ అంతా ఉంటుంది, మీకు ఏమి ఇబ్బంది ఉండదు, కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకవేళ డే టైం కూడా వేసుకోవచ్చు, అంటే మీరు ఒక కనీసం 3 hours అన్నా అది ఉండాలి దాని మీద. దాని తర్వాత ఏం చేయాలి? తర్వాత మార్నింగ్ దాన్ని తీసేయడమే. ఆ కాటన్ మీకు పనిచేస్తుంది, వెంటనే పాడేయాల్సిన అవసరం లేదు. దాన్ని మళ్ళీ పక్కన ఒక ట్రేలో పెట్టుకుని కవర్ చేసి పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా పనికొస్తుంది మీకు. ఎవరు వేసుకోవాలి? ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్ళు, సిస్ట్ ఉన్నవాళ్ళు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు, ఎనీ గైనిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు తప్ప. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎక్కువ చలవ చేస్తుంది బహుశా చాలా. డెలివరీ అయిన తర్వాత ఇవి ఒక 4 months వరకు ఇలాంటి ప్యాక్స్ వాడకూడదు, మిగతా వాళ్ళందరూ వాడాలి. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈవెన్
మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, ట్యూమర్స్ ఉన్నాయి, లేకపోతే థైరాయిడ్ ట్యూమర్ ఉంది, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ ఉంది. బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి, ఇక్కడ వేసేసుకోవడమే, కట్టుకుని పడుకోవడమే. నిద్ర రావట్లేదు, అస్సలు స్లీప్ అస్సలు లేదు, ఏం చేసినా నిద్ర రావట్లేదు, మెల్టోనిన్ టాబ్లెట్స్ వేసుకున్నారు, నిద్ర రావట్లేదు, యోగా చేస్తున్నాం, మెడిటేషన్ చేస్తున్నాం, ప్రాణాయామం చేస్తున్నాం, నిద్ర లేదండి అని అంటారు. ఏం లేదు, అది వేసేసుకుని కట్టుకుని కొంచెం సేపు జస్ట్ 3 minutesలో నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటారు హాయిగా. వెచ్చని కూడా చేయక్కర్లేదు, అవసరం లేదండి. జస్ట్ ఆముదం తడిపిన దూది కానీ కాటన్ తీసి అలా దాని మీద పెట్టి గాజ్, దాని మీద ఒక క్లాత్, అంటే అది ఏంటంటే కదలకుండా క్లాత్ కట్టుకుంటాం, కాటన్ క్లాత్ కట్టుకొని పడుకోవచ్చు. ఇక చర్మ వ్యాధులకి వాటికి ఆముదం ఎలా పనిచేస్తుందండి? చర్మ వ్యాధులకి స్కిన్కి కూడా చాలా చాలా మంచిది. స్కిన్కి రోజు మీరు ఆముదము దాంట్లో కొద్దిగా చాలా లైట్గా పసుపు వేయాలి, ఎక్కువ వేయకూడదు, అంటే చిటికెడు కూడా కాదు, అందులో హాఫ్ వేసి మీరు జస్ట్ ఫేస్కి అప్లై చేసేయండి. ఒక బిఫోర్ మీరు స్నానానికి ఇంకో అరగంట వెళ్తాను గాను అట్లా చేసి కనుక మీరు ప్యాక్ లాగా దాన్ని చేసుకుని పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా మేము చెప్తాము, ఇంకా చాలా కొంతమందికి స్కిన్ అలర్జీస్ అని ఉంటే, ఎక్కువ ఎలర్జీ లాగా ఉంటే పల్చని అదే వేసుకునే అట్లా ప్యాక్ లాగా వేసేసుకుని కొంతసేపు అలా పడుకొని 15-20 minutes తర్వాత తీసేసి వాష్ చేసేసుకోండి. కొంచెం వామ్ వాటర్తో వాష్ చేశారంటే చాలా బాగుంటుంది.